నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను సువర్ణ. ఉగ్రవాదాన్ని పెంచి మారణ హోమం సృష్టిస్తోన్న దాయాది దేశం భారత దాడులకు విలవిలలాడుతోంది. కొన్ని రోజులుగా సామాన్య పౌరులు ఆలయాలను టార్గెట్ చేసుకుని డ్రోన్ దాడులకు పాల్పడుతోన్న పాక్ పై భారత ఆర్మీ అటాక్ కొనసాగిస్తోంది. పాక్ దుశ్చర్యలను అడ్డుకుంటోంది. భారత సైన్యం శత్రువుల దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్లోని 3 ప్రధాన ఎయిర్ బేస్ కేంద్రాలపై భారత దాడులు చేసి సత్తా చాటింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ మురీద్ రఫీకే ఎయిర్ బేస్ సిస్టంలను ఆకాశ్ ధ్వంసం చేసింది. ఇక జమ్మూలోని నియంత్రణ రేఖ అవతలి వైపు పాక్ పోస్టును ఆర్మీ నేలకూల్చింది. దీంతో పాటు ట్యూబ్ డ్రోన్లు ప్రయోగించే లాంచ్ ప్యాడ్ ను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. పఠాన్కోట్, ఉదంపూర్, నగ్రోటా, జైసల్మేర్, అఖ్నూర్లో పాక్ పంపిన 50 డ్రోన్లను సైతం కూల్చివేసింది. సరిహద్దు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బోర్డర్ గ్రామాల్లో కొన్ని చోట్ల బాంబుల మోతలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున శ్రీనగర్ ఎయిర్ బేస్ పై పాక్ డ్రోన్లతో దాడులు చేసింది. అలర్ట్ గా ఉన్న భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. అయితే సరిహద్దులో శుక్రవారం పగటిపూట ప్రశాంతత నెలకొన్న చీకటి పడిన తర్వాత భారత్ పై పాక్ మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలకు పైగా వరుసగా డ్రోన్లను పంపింది. శ్రీనగర్ ఎయిర్పోర్టు అవంతిపారా వైమానిక స్థావరాన్నే లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన డ్రోన్లను ఆర్మీ నిర్వీర్యం చేసింది. శ్రీనగర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో శబ్దాలు వినిపించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ, అఖ్నూర్, జైసల్మేర్, హర్యానాలోని పంచ్కుల, అంబాలా, పంజాబ్లోని ఫిరోజ్పూర్, అమృత్సర్, హోషియాపూర్, యోగా, జలంధర్, ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో కరెంటు నిలిపివేశారు. ఆయా గ్రామాల్లో సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. భారత భూభాగంలోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ శక్తివంతమైన డ్రోన్లు, శతఘ్నులతో దాడులకు పాల్పడుతోందని, వాటికి భారత బలగాలు ధీటుగా స్పందిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక భారత గగనతల నియమాలను ఉల్లంఘిస్తూ శ్రీనగర్ కి వచ్చిన 2 పాక్ జెట్ ఫైటర్లను భారత సాయుధ బలగాలు దాడి చేసి నిర్వీర్యం చేశాయి. అందులో ఉన్న 2 పైలట్లు కూడా జెట్ ఫైటర్ల నుంచి కిందకు దూకేశారు. భారత భూభాగంపై అడుగుడిన 2 పైలట్ల కోసం జవాన్లు గాలింపులు చేపట్టారు. అయితే దీనిని భారత బలగాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అలాగే శనివారం వేకువజాము నుంచి పాక్ దాడులు చేస్తోంది. రాజౌరీలో పాక్ దాడుల్లో ఓ ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. డీడీసీగా విధులు నిర్వహిస్తోన్న రాజ్ కుమార్ తాపా పాక్ బాండ్ దాడుల్లో మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇక రోజు రోజుకి పాకిస్తాన్ హద్దులు దాటుతోంది. భారత సహనాన్ని పరీక్షించడమే కాకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు నగరాలపై దాడులకు విఫలయత్నం చేసిన పాక్ ఇప్పుడు దేవాలయాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. జమ్మూలోని ఆప్ సంభు ఆలయంపై పాక్ మిసైల్స్ తో దాడి చేసినట్లు, దేవాలయం వెలుపల ఉన్న భవనం ధ్వంసమైనట్లు సమాచారం. పాక్ ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉగ్రవాదాన్ని పెంచి మారణహోమం సృష్టిస్తోన్న దాయాది దేశం భారత దాడులకు విలవిలలాడుతోంది. కొన్ని రోజులుగా సామాన్య పౌరులు, ఆలయాలను టార్గెట్ చేసుకుని డ్రోన్ దాడులకు పాల్పడుతోన్న పాక్ పై భారత ఆర్మీ అటాక్ కొనసాగిస్తోంది. పాక్ దుశ్చర్యలను అడ్డుకుంటోంది. భారత సైన్యం శత్రువుల దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్లోని 3 ప్రధాన ఎయిర్ బేస్ కేంద్రాలపై భారత దాడులు చేసి తన సత్తా చాటింది. రావల్పిండిలోని నూర్ఖాన్, మురీద్, రఫీకే ఎయిర్ బేస్ సిస్టమ్లను ఆకాశ్ ధ్వంసం చేసింది. జమ్మూలోని నియంత్రణ రేఖ అవతలి వైపు పాక్ పోస్టును ఆర్మీ నెలకొల్చింది. దీంతో పాటు ట్యూబ్ డ్రోన్లను ప్రయోగించే లాంచ్ ప్యాడ్ ను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. పఠాన్కోట్, ఉధంపూర్, నగ్రోటా, జైసల్మేర్, అఖ్నూర్లో పాక్ పంపిన 50 డ్రోన్లను సైన్యం కూల్చివేసింది. ఇక సరిహద్దు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బోర్డర్ గ్రామాల్లో కొన్ని చోట్ల బాంబుల మోతలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున శ్రీనగర్ ఎయిర్ బేస్ పై పాక్ డ్రోన్లతో దాడులు చేసింది. అలర్ట్ గా ఉన్న భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. అయితే సరిహద్దుల్లో శుక్రవారం పగటిపూట ప్రశాంతత నెలకొన్న చీకటి పడిన తర్వాత భారత్ పై పాక్ మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలకు పైగా వరుసగా డ్రోన్లను పంపించింది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అవంతిపారా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన డ్రోన్లను ఆర్మీ నిర్వీర్యం చేసింది. శ్రీనగర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో శబ్దాలు వినిపించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ, అఖ్నూర్, జైసల్మేర్, హర్యానాలో పంచ్కులా, అంబాలా, పంజాబ్లోని ఫిరోజ్పూర్, అమృత్సర్, హోసియాపూర్, మోగా, జలంధర్, ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో కరెంటు నిలిపివేశారు. ఆయా గ్రామాల్లో సైరన్లు మోగిస్తూ ప్రజలకు అప్రమత్తం చేశారు. భారత భూభాగంలోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ శక్తివంతమైన డ్రోన్లు, శతఘ్నులతో దాడులకు పాల్పడుతోందని, వాటికి భారత బలగాలు ధీటుగా స్పందిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక భారత్
నగరతల నియమాలను ఉల్లంఘిస్తూ శ్రీనగర్కి వచ్చిన 2 పాక్ జెట్ ఫైటర్లను భారత సాయుధ బలగాలు దాడి చేసి నిర్వీర్యం చేశాయి. అందులో ఉన్న 2 పైలట్లు కూడా జెట్ ఫైటర్లో నుంచి కిందకు దూకేశారు. భారత భూభాగంపై అడుగిడిన 2 పైలట్ల కోసం జవాన్లు గాలింపులు చేపట్టారు. అయితే దీనిని భారత బలగాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అలాగే శనివారం వేకువజాము నుంచే పాక్ దాడులు చేస్తోంది. రాజౌరీలోని పాక్ దాడుల్లో ఓ ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయారు. డీడీసీగా విధులు నిర్వహిస్తోన్న రాజ్ కుమార్ తాపా పాక్ బాండ్ దాడుల్లో మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక రోజు రోజుకి పాకిస్తాన్ హద్దులు దాటుతోంది. భారత సహనాన్ని పరీక్షించడమే కాకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు నగరాలపై దాడులకు విఫలయత్నం చేసిన పాక్ ఇప్పుడు దేవాలయాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. జమ్మూలోని ఆప్ సంభు ఆలయంపై పాక్ మిసైల్స్ తో దాడి చేసినట్లు, దేవాలయం వెలుపల ఉన్న భవనం ధ్వంసమైనట్లు సమాచారం. పాక్ ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.